జిమ్ జాయిన్ అయ్యారా? సూపర్ మామ. ఇంకా మొదలు పెట్టక ముందే ఏ వే ప్రోటీన్ కొనాలి, క్రియేటిన్ ఏది బెటర్ అని వెతుకుతున్నారా? ఆగండి మామ, ఒక్కసారి నా వైపు చూడు. నేను కూడా నీలాగా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇలాగ ఎవ్వడో చెప్పలేదు. అప్పుడు డబ్బులు తగలబెట్టి డబ్బాలు కొన్నాను, కానీ రిజల్ట్ జీరో. మనం అనుకుంటాం ప్రోటీన్ పౌడర్ తాగిస్తే ఫ్యాట్ లాస్ అయిపోతుంది, మధ్యలో వచ్చేస్తుంది అని. అదొక మ్యాజిక్ వాండ్ అని ఫిక్స్ అయిపోతాం. కానీ నిజం చెప్పనా, నీ దగ్గర ఉన్న తక్కువ బడ్జెట్ లో నువ్వు మొదట పెట్టాల్సింది సప్లిమెంట్స్ మీద కాదు, నీ కిచెన్ లో ఉన్న మంచి డైట్ మీద. బిగినర్ గా ఉన్నప్పుడు మనకు కావాల్సింది డబ్బాల్లో ఉన్న ప్రోటీన్ పౌడర్ కాదు మామ, ప్లేట్ లో ఉన్న ఫుడ్. ఇంట్లో ఉండే అన్నం, పప్పు, గుడ్లు, చికెన్ ఇవి తింటే ఇచ్చే స్ట్రెంతే వేరు. క్రియేటిన్, వే ప్రోటీన్ తాగితేనే బాడీ రాదు, అవి జస్ట్ సప్లిమెంట్స్ మాత్రమే. నీ బేస్ డైటే వీక్ గా ఉన్నప్పుడు నువ్వు ఎంత కాస్ట్లీ బ్రాండ్స్ వాడినా వేస్టే. నువ్వు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎర్న్ చేసిన మనీని వీటి మీద తగలబెట్టకు. ఫస్ట్ 3 to 6 months గట్టిగా తిను, అలాగే ఇంటెన్సివ్ గా గట్టిగా వర్కౌట్ చేయి. బాడీలో నేచురల్ గా చేంజ్ చూడు. నువ్వు తినే ఫుడ్ లో డిస్ప్లే లేనప్పుడు సప్లిమెంట్స్ షాప్కి వెళ్ళి ఏ బ్రాండ్ కొనాలి అని అడగడంలో లాజిక్ లేదు. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మంచి డైట్ ప్లాన్ చేసుకుందాం, బాడీ ఆటోమేటిక్ గా అదే వస్తుంది. నేను చెప్పింది నమ్ము చూడు మామ. డబ్బాలో ఉన్న ప్రోటీన్ పౌడర్ కన్నా ఇంట్లో ఫుడ్ మీద ధ్యాస పెట్టు. రేపు నీ రిజల్ట్ చూసి ఏ ప్రోటీన్ డబ్బా వాడావు అని అడిగితే అమ్మ పెట్టిన ఫుడ్ అని గర్వంగా చెప్పు. ఆల్ ది బెస్ట్ మామ.